బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ మాట్లాడిన తీరును తప్పుబట్టారు గట్టు రామచంద్రరావు. ఇక రేవంత్ రెడ్డిని తల్లిని గౌరవించాలని ఇంగిత జ్ఞానం లేదన్నారు. ఇక కేసీఆర్ లేవరుణుడు అంటున్నటువంటి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ లేచి కబడ్డీ ఆడుతోందా అని ప్రశ్నించారు. హరీష్ రావును బాడీ షేమింగ్ చేశాడన్న ఆయన 3 ఫీట్లు ఉండి హరీష్ రావును విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసేదాకా రేవంత్ రెడ్డి నిద్రపోడని కాంగ్రెస్ నేతలే అంటున్నారని రామచంద్రరావు చెప్పుకొచ్చారు. కేసీఆర్ గారి దగ్గర ఆయనకు జవాబు చెప్పడానికి ఈయన దగ్గర సరుకు లేదు. ఒక 3 రోజులు జవాబు చెప్పలేని స్థితిలో పండి లేవలే. జనరల్గా పండి లేవనోడు అంటే ఆగడు. ఆ టైప్లో ఒక మీటింగ్ పెట్టి దాన్ని డైల్యూట్ చేయడానికి 4 కూతలు కూశాడు. ఆ కూతల్లో కనపడ్డది ఏంటంటే ఒక ప్రెస్టేషన్. మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడేటట్లేరు. ఏదైనా తనే చేయాలి, తనే మాట్లాడాలి, తనే తిట్టాలి, తనే తిట్లు తినాలి. ఆ స్థితిలో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో కనీసం తల్లిని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడాడు. జనరల్గా తెలంగాణ తల్లిని అగౌరవపరిచిన వ్యక్తి, ఆగమాగం చేసిన వ్యక్తి ఇక తల్లిని ఏం గౌరవిస్తాడు? ఆయన మాట్లాడిన మాట ఒక్కొక్క మాట వింటూ ఉంటే ఇంత దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి తెలంగాణకు ఉన్నాడా అంటే బూతులు నిజంగా తిట్టాలనిపించట్లేదు, కానీ తిట్టకపోతే కూడా పాపం తగులుతుందేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మాటలకు మళ్ళీ తిరిగి బూతులు తిట్టకపోతే పాపం